మనీ ట్రాన్స్ఫర్ సంబంధించి మనం ఎలా చేయగలం? మనీ ట్రాన్స్ఫర్ మనము ఒక అకౌంట్ నుంచి ఇంకొక అకౌంట్కి మనం మనీ ఎలా ట్రాన్స్ఫర్ చేయగలము? పేమెంట్ సిస్టమ్స్ ఏమైనా ఉన్నాయా? ఎస్, వీ హ్యావ్ పేమెంట్ సిస్టమ్స్. మనం ఒక అకౌంట్ నుంచి ఇంకొక అకౌంట్కి మనీ ట్రాన్స్ఫర్ చేయడానికి మనం పేమెంట్ సిస్టమ్స్ యూజ్ చేస్తున్నాం. అందులో మనం అబ్జర్వ్ చేసుకున్నట్లయితే చిన్న నెంబర్ 1 రాసుకోండి. నెంబర్ 1, ఆర్బీఐస్ సెంట్రలైజ్డ్ పేమెంట్ సిస్టమ్. ఆర్బీఐస్ సెంట్రలైజ్డ్ పేమెంట్ సిస్టమ్. ఆర్బీఐస్ సెంట్రలైజ్డ్ పేమెంట్ సిస్టమ్స్. ఆర్బీఐస్ సెంట్రలైజ్డ్ పేమెంట్ సిస్టమ్స్ అంటే ఏ వస్తాయి తెలుసా? ఆర్బీఐ సెంట్రలైజ్డ్ పేమెంట్ సిస్టమ్స్ అంటే నెఫ్ట్ అలాగే ఆర్టీజీఎస్. అలాగే చిన్న మీరు ఫోన్ పే ద్వారా ఒక అకౌంట్ నుంచి ఇంకొక అకౌంట్ రోజు మనీ పంపిస్తూ ఉంటారు. అప్పుడు మనీ పంపించేటప్పుడు ఏ పేమెంట్ సిస్టమ్ మీకు ఉపయోగపడుతుందో తెలుసా? ఎన్పిసిఐస్. అంటే ఎన్పిసిఐ డెవలప్ చేసినటువంటి ఐఎంపిఎస్ అనేటటువంటి పేమెంట్ సిస్టమ్ ద్వారానే మీరు ఫోన్ పే నుంచి చూడండి, మీరు ఫోన్ పే నుంచి రోజు ఏం చేస్తుంటారు? ఒక అకౌంట్ నుంచి ఇంకొక అకౌంట్ మనీ ట్రాన్స్ఫర్ చేస్తుంటారు. అయితే ఫోన్ పే నుంచి మీరు ఒక అకౌంట్ నుంచి ఇంకొక అకౌంట్ మనీ ట్రాన్స్ఫర్ చేస్తున్నారు కదా, ఎలా పాసిబుల్ అంటే ఐఎంపిఎస్ అనేటటువంటి పేమెంట్ సిస్టమ్ ద్వారానే మీరు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. గుర్తుపెట్టుకోండి. సో ఐఎంపిఎస్ అనే పేమెంట్ సిస్టమ్ ని ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారు మనకి? ఐఎంపిఎస్ అనేటటువంటి పేమెంట్ సిస్టమ్ ని మనకి ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారు? ఎన్పిసిఐ ప్రొవైడ్ చేస్తుంది. అలాగే నెఫ్ట్ ఆర్టీజీఎస్ సర్వీసెస్ ని ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారు? గుర్తుపెట్టుకో, నెఫ్ట్ అలాగే ఆర్టీజీఎస్ సర్వీసెస్ ని మనకి ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారు? చిన్న నెఫ్ట్ ఆర్టీజీఎస్ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేసేది ఎవరు? ఆర్బీఐ. గుర్తుపెట్టుకోకపోతే గుండు పగులుతుంది. నెఫ్ట్ ఆర్టీజీఎస్ సిస్టమ్ ప్రొవైడ్ చేసేది ఎవరు? ఆర్బీఐ. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే నెఫ్ట్ అనే దాన్ని దేనికోసం ఉపయోగిస్తామంటే స్మాల్ వాల్యూ ట్రాన్సాక్షన్స్ కోసం ఉపయోగిస్తాం. నెఫ్ట్ ని స్మాల్ వాల్యూ ట్రాన్సాక్షన్స్ కోసం యూజ్ చేస్తాము. స్మాల్ వాల్యూ ట్రాన్సాక్షన్స్ కి నెఫ్ట్ ని యూజ్ చేస్తాం. అలాగే చిన్న ఆర్టీజీఎస్ ని దేనికోసం యూజ్ చేస్తాం? లార్జ్ వాల్యూ ట్రాన్సాక్షన్స్ కోసం ఉపయోగిస్తూ ఉంటాం. ఓకేనా? అలాగే ఎన్పిసిఐ మీకు తెలుసు, ఎన్పిసిఐ స్మాల్ వాల్యూ ట్రాన్సాక్షన్స్ కోసం, ఐఎంపిఎస్ ని స్మాల్ వాల్యూ ట్రాన్సాక్షన్స్ కోసం యూజ్ చేస్తాం. స్మాల్ వాల్యూ ట్రాన్సాక్షన్స్ కోసం యూజ్ చేస్తూ ఉంటాం. ఓకేనా? దట్స్ ఇట్. అయితే ఇప్పుడు మనం మొదటిగా నెఫ్ట్ గురించి మాట్లాడుకుందాం. ఓకేనా? నెఫ్ట్ గురించి మాట్లాడుకుందామా? సరే, చూడండి. ఐ థింక్ మీకు అర్థమవుతుంది అనుకుంటా. 1 by 1. ఎస్, లెట్ us స్టార్ట్ ద నెఫ్ట్. ఆ డెఫినేషన్లు అవి ఖచ్చితంగా చెప్తున్నాను. ఫుల్ ఫామ్ అనేది గుర్తుపెట్టుకోవాలి మీరు. మెటీరియల్లో ఉంటుంది చూడండి. సో నెఫ్ట్ యొక్క ఫుల్ ఫామ్ ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోండి. నెఫ్ట్ చూద్దాం. అయితే నెఫ్ట్ ద్వారా మనం ఎలా మనీ ట్రాన్స్ఫర్ చేస్తాం అనేది చూద్దాం. చిన్న మీరు ఎప్పుడైనా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా మనీ ట్రాన్స్ఫర్ చేశారా? 50,000, 60,000 అలాగా చిన్న చిన్న ట్రాన్సాక్షన్స్ కాబట్టి మనందరం నెఫ్టే ఉపయోగిస్తాం. అంబానీ, అదానీ, అలాగే ఒక రమణ, ఇలాంటి వాళ్ళు ఆర్టీజీఎస్ యూజ్ చేస్తారు లార్జ్ వాల్యూ ట్రాన్సాక్షన్స్ కి. అయితే మీరు ఎప్పుడైనా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ని యూజ్ చేసి, అంటే నెఫ్ట్ ని యూజ్ చేసి మనీ ట్రాన్స్ఫర్ చేశారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, రమణ ఉన్నాడు, ఇంకొక సైడ్ నా ఫ్రెండ్ గాడు ఉన్నాడు. అయితే నేను నెఫ్ట్ ని యూజ్ చేసి ఒక 10,000 రూపీస్ ని మా ఫ్రెండ్ అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ చేశాను అనుకోండి. ట్రాన్స్ఫర్ చేసిన వెంటనే వాడి అకౌంట్ లో 10,000 రూపీస్ రిఫ్లెక్ట్ అవుతాయి. అవునా కాదా? నేను నెఫ్ట్ ని యూజ్ చేసి 10,000 రూపీస్ నా ఫ్రెండ్ కు ట్రాన్స్ఫర్ చేస్తే 10,000 రూపీస్ విత్ ఇన్ సెకండ్స్ లో నా ఫ్రెండ్ అకౌంట్ లో రిఫ్లెక్ట్ అవుతాయి. కానీ రియల్ లైఫ్ లో ఇలా ఉండదు. సో రియల్ లైఫ్ లో ఎలా ఉంటదంటే ప్రతి హాఫ్ అన్ అవర్ ఒకసారి సెటిల్మెంట్ ఉంటుంది. అది నెట్ అమౌంట్ సెటిల్మెంటే ఉంటది. అర్థం కాదు మీకు, చెప్తా. నెఫ్ట్ ద్వారా మనం ఎప్పుడైనా మనీ ట్రాన్స్ఫర్ చేస్తే మనకి కనిపించడమేమో ప్రతి ట్రాన్స్ఫర్ చేసిన వెంటనే మన ఫ్రెండ్ అకౌంట్ లో కనిపిస్తుంది. కానీ రియాలిటీ ఎలాగుంటదంటే ఒక బ్యాంకు నుంచి మరొక బ్యాంకుకి ట్రాన్సాక్షన్స్ అనేవి ఎవ్రీ 30 minutes ఒకసారి జరుగుతాయి నెఫ్ట్ సిస్టమ్ లో. దట్టు నెట్ అమౌంటే ట్రాన్స్ఫర్ చేస్తారు. ఎలాగో చెప్తా, రాసుకోండి. సో నేను క్లియర్ గా రాస్తాను, మీరు రాసుకోండి. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు. సార్ నాకు మ్యాథ్స్ రాదు, నాకు పిండాకు రాదు అనొద్దు. సెండింగ్, నెక్స్ట్ రాసుకోండి, ఫ్రమ్ ఎస్బీఐ టు యాక్సిస్,
from SBI to Axis, next from Axis to SBI, from Axis to SBI. Okay na? So please note down carefully. Yes, please note down. Customer 1, customer 1, ఒక కస్టమర్ ఏం చేశాడో చూద్దాం. ఓకేనా? కస్టమర్ 1 అంటే ఒకడు ఎస్బీఐ నుంచి యాక్సిస్కి ఎంత పంపించాడు చిన్న? 5 లక్షలు పంపించాడు. ఎస్బీఐ నుంచి యాక్సిస్కి 5 లక్షలు పంపించాడు. అలాగే ఇంకొక కస్టమర్ ఏం చేశాడంటే, సో ఇంకొకటి చూసుకోండి, పైన నెఫ్ట్ దగ్గర రాసుకోండి, హాఫ్ అవర్లీ సెటిల్మెంట్ అని పెట్టుకోండి. నెఫ్ట్ దగ్గర హాఫ్ అవర్లీ సెటిల్మెంట్ అని రాసుకోండి. హాఫ్ అవర్లీ సెటిల్మెంట్ అని రాసుకోండి. నెఫ్ట్ అంటే ఆ పక్కనే రాసుకోండి హాఫ్ అవర్లీ సెటిల్మెంట్. ఓకేనా? సరే, కస్టమర్ 1 ఏం చేశాడు చిన్న? కస్టమర్ 1 ఎస్బీఐ నుంచి యాక్సిస్కి ఎంత పంపించాడు? 5 లక్షలు పంపించాడు. అలాగే కస్టమర్ 2 ఏం చేశాడంటే ఎస్బీఐ బ్యాంకు నుంచి యాక్సిస్ బ్యాంక్ కి ఇంకొక 5 లక్షలు పంపించాడు. సో ఓవరాల్ గా ఇక్కడ గమనించండి, ఓవరాల్ గా టోటల్ తీసుకోండి 8 AM to 8:30 AM, 8 AM to 8:30 AM, పొద్దున 8 గంటల నుంచి 8 గంటల 30 నిమిషాల మధ్యలో ఎస్బీఐ బ్యాంకు నుంచి యాక్సిస్ బ్యాంక్ కి ఎంత వెళ్ళాలి? ఎస్బీఐ బ్యాంకు నుంచి యాక్సిస్ బ్యాంక్ కి ఎంత అమౌంట్ ట్రాన్స్ఫర్ చేశారు? పొద్దున 8 గంటల నుంచి 8:30 మధ్య కాలంలో ఎస్బీఐ బ్యాంక్ నుంచి యాక్సిస్ బ్యాంక్ ఎంత ట్రాన్స్ఫర్ చేశారు చిన్న? 10 లక్షలే ట్రాన్స్ఫర్ చేశారు. కానీ తెలుసా, ఈ 10 లక్షలు ట్రాన్స్ఫర్ చేసిన వెంటనే రిసీవర్ అకౌంట్ లో కనిపిస్తాయి. అవునా కదా? ఇంజనరల్ గా మనం చూసినప్పుడు చిన్న చూడండి, ఇంజనరల్ గా మనం చూసినప్పుడు మనం ట్రాన్స్ఫర్ చేసిన వెంటనే రిసీవర్ అకౌంట్ లో ఈ 10 లక్షలు కనిపిస్తాయి. దాని గురించి మనం మాట్లాడుతున్నా. బట్ ప్రాక్టికల్ గా ఎలా ఉంటుంది, రియాలిటీలో ఎలా ఉంటుందో చూద్దాం. ఓకేనా? సో ఏ పొద్దున 8 గంటల నుంచి 8 గంటల మధ్య కాలంలో 10 లక్షల రూపాయలని ఎస్బీఐ బ్యాంక్ నుంచి యాక్సిస్ బ్యాంక్ పంపించాడు. అలాగే కస్టమర్ 1 ఏం చేశారంటే, ఇంకొక కస్టమరు యాక్సిస్ బ్యాంక్ నుంచి ఎస్బీఐ బ్యాంకుకి 5 లక్షలు పంపించాడు. యాక్సిస్ బ్యాంక్ నుంచి ఎస్బీఐ బ్యాంక్ 5 లక్షలు పంపించాడు. అలాగే ఇంకొక కస్టమరు యాక్సిస్ బ్యాంక్ నుంచి ఎస్బీఐకి 3 లక్షలు పంపించాడు. అంటే పొద్దున 8 గంటల నుంచి 8 గంటల 30 నిమిషాల మధ్య కాలంలో యాక్సిస్ బ్యాంక్ నుంచి ఎస్బీఐ బ్యాంకుకి ఎంత మనీ ట్రాన్స్ఫర్ చేశారు చిన్న? 8 lakhs, 8 లక్షల రూపాయల్ని ట్రాన్స్ఫర్ చేశాడు. 8 లక్షల రూపాయల్ని ట్రాన్స్ఫర్ చేశాడు. అవునా కాదా? అయితే మనకి రియాలిటీలో ఎలాగుంటది? తెలుసా? సో ఎస్బీఐ నుంచి యాక్సిస్ బ్యాంక్ మనం 10 లక్షలు ట్రాన్స్ఫర్ చేశాం కదా, వెంటనే రిసీవర్ అకౌంట్ లో కనిపిస్తుంది. అలాగే యాక్సిస్ బ్యాంక్ నుంచి ఎస్బీఐ బ్యాంక్ మనం 8 లక్షలు పంపించాం కదా, వెంటనే రిసీవర్ అకౌంట్ లో కనిపిస్తుంది. కానీ అలా జరగదు రియాలిటీలో ఎలా ఉంటుంది ఇప్పుడు చూడండి. రియాలిటీలో ఎలా ఉంటుందంటే, సో పొద్దున 8 నుంచి 8:30 మధ్య కాలంలో ఎస్బీఐ నుంచి చూడండి, పొద్దున 8 నుంచి 8:30 మధ్య కాలంలో ఎస్బీఐ నుంచి యాక్సిస్ కి ఎంత వెళ్ళింది? 10 లక్షలు. అలాగే యాక్సిస్ నుంచి ఎస్బీఐకి ఎంత వెళ్ళింది? 8 లక్షలు. అవునా? అయితే హాఫ్ అన్ అవర్ తర్వాత ఏం చేస్తారంటే, ఎస్బీఐ వాడు యాక్సిస్ కి ఎంత ఇవ్వాలి? 10 లక్షలు ఇవ్వాలి. చూడండి, ఎస్బీఐ వాడు యాక్సిస్ కి ఎంత ఇవ్వాలి? 10 లక్షలు ఇవ్వాలి. ఎవరికి? యాక్సిస్ కి 10 లక్షలు ఇవ్వాలి. అలాగే యాక్సిస్ వాడు ఎస్బీఐకి ఎంత ఇవ్వాలి? 8 లక్షలు ఇవ్వాలి. అయితే నెఫ్ట్ లో ఎలాగుంటదంటే, మనకి చూసేటప్పుడు మాత్రం 10 లక్షలు వెంటనే మన అకౌంట్ లో రిఫ్లెక్ట్ అవుతాయి. బట్ అట్ట ఉండదు. బట్ నెఫ్ట్ ఎలాగంటే ప్రతి అరగంటకు ఒకసారి బ్యాంకులకు మధ్య సెటిల్మెంట్ జరుగుతుంది. ప్రతి అరగంటకు ఒకసారి బ్యాంకులకు మధ్య సెటిల్మెంట్ జరుగుతుంది. దట్టు నెట్ అమౌంటే జరుగుతుంది. ఇప్పుడు చూడండి, ఎస్బీఐ బ్యాంక్ కోడ్ యాక్సిస్ కి ఎంత ఇవ్వాలి? 10 లక్షలు ఇవ్వాలి. అయితే ఇప్పుడు అలాగే యాక్సిస్ బ్యాంక్ కూడా ఎస్బీఐకి ఎంత ఇవ్వాలి? 8 లక్షలు ఇవ్వాలి. అయితే ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే -2 చేసి +2 చేస్తున్నా. అంటే మీకు అర్థం అవడం కోసం ఏం చేస్తున్నానంటే, ఎస్బీఐ వాడు ఏం చేశాడంటే, ఎస్బీఐ వాడు నెట్ అమౌంట్ అంటే వాడికి ఎస్బీఐ వాడు ఏం చేశాడు? ఎస్బీఐ వాడు ఏమంటున్నాడంటే, ఒరే యాక్సిస్, నువ్వు నాకు 8 ఇవ్వాలి, నేను నీకు 10 ఇవ్వాలి, నా 8 నీ కాడే ఉంచుకో, ఇంకొక 2 లక్షలు నీకు ఇస్తా, సరిపోతుంది కదా అని చెప్పాడు. సో ఎస్బీఐ ఏం చేస్తుందంటే నెట్ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఇది జరిగేది. కానీ రియాలిటీలో ఎలా ఉంటుందో చూడండి.
కానీ రియాలిటీలో ఇంజనరల్గా మనం చూస్తే నెఫ్ట్ను యూజ్ చేసి మనం ఒక అకౌంట్ నుంచి ఇంకొక అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తే వెంటనే మన అకౌంట్లో రిసీవర్ అకౌంట్లో మనీ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. బట్ థియరిటికల్ గా రియాలిటీగా జరిగేది ఏంటంటే నెఫ్ట్ని యూజ్ చేసి ఒక బ్యాంకు నుంచి ఇంకొక బ్యాంకుకి ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు బ్యాంకులకు మధ్య సెటిల్మెంట్ ఇమీడియట్ గా జరగదు. బ్యాంకుకు మధ్య సెటిల్మెంట్ మన అకౌంట్ లో మాత్రం ఇమీడియట్ గా కనిపిస్తాయి, కానీ బ్యాంకులకు మధ్య సెటిల్మెంట్ మాత్రం అరగంటకు ఒకసారి జరుగుతుంది. ఇప్పుడు 8 నుంచి 8:30 మధ్య కాలంలో ఎస్బీఐ నుంచి యాక్సిస్ కి 10 లక్షలు, యాక్సిస్ నుంచి ఎస్బీఐకి 8 లక్షలు. ఓకేనా? ఇప్పుడు ఏం చేస్తారంటే దట్టు నెఫ్ట్ లో మొత్తం అమౌంట్ ఒకరికొకరు ట్రాన్స్ఫర్ చేసుకోరు, మొత్తం అమౌంట్ ని ఒకరికొకరు ట్రాన్స్ఫర్ చేసుకోరు, నెట్ అమౌంట్ నే ట్రాన్స్ఫర్ చేస్తాడు. ఎస్బీఐ వాడు యాక్సిస్ కి 10 ఇవ్వాలి, యాక్సిస్ వాడు ఎస్బీఐకి 10 ఇవ్వాలి. ఇప్పుడు ఏమవుతుంది? ఎస్బీఐ వాడు యాక్సిస్ కి 2 లక్షలు ఇస్తే సరిపోతుంది కదా. ఎస్బీఐ వాడు యాక్సిస్ కి 2 లక్షలు ఇస్తే సరిపోతుందా? అంటే ఇక్కడ ఏం ట్రాన్స్ఫర్ చేశారు? ఎవ్రీ 30 మినిట్స్ ఒకసారి సెటిల్మెంట్ జరుగుతుంది. దట్టు ఏ అమౌంట్ సెటిల్మెంట్ జరుగుతుంది? నెట్ అమౌంట్ సెటిల్మెంట్ జరుగుతుందా లేదా? నెట్ అమౌంట్ సెటిల్మెంట్ జరుగుతుంది. నెట్ అమౌంటా కాదా? ఈ పదం ఇంపార్టెంట్, గుర్తుత లేకపోతే. ఈ మధ్య జరుగుతున్నటువంటి ఎగ్జామ్స్ లో చూడండి, ఈ మధ్య జరుగుతున్నటువంటి ఎగ్జామ్స్ లో అసలు కాన్సెప్ట్ మీద కనుక క్లారిటీ లేకపోతే మీరు అసలు ఒక్క బిట్టు కూడా పెట్టలేరు. పక్క రాసి పెట్టుకోండి, ఏ సబ్జెక్ట్ అని రాసి పెట్టుకోండి. అది ఎకానమీయా, పాలిటీయా, ఏదైనా సరే, చాయిస్ ఇస్ యువర్స్. కాన్సెప్ట్స్ మీద క్లారిటీ లేకపోతే అట్టట్ట చదువుకొని పోతే ఆ నెఫ్ట్ అంటే ఏంటి, ఫుల్ ఫామ్ అంటే చదువు మార్కులు రావు. నీకు ఎప్పుడైతే కాన్సెప్ట్స్ మీద ఫుల్ క్లారిటీ ఉంటుందో అప్పుడు అట్లీస్ట్ నువ్వు ఒక 50-60% మాత్రమే ఆన్సర్ చేయగలవు. సో నెట్ అమౌంటే ట్రాన్స్ఫర్ చేస్తుంటారు. అయితే ఇప్పుడు మీకు ఒక డౌట్ వస్తుంది, సార్ ఇప్పుడు ఎస్బీఐ బ్యాంకు ఈ నెట్ అమౌంట్ ఉంది కదా, ఈ 2 lakh రూపీస్ ని ఒక ట్రక్ నిండా నింపి యాక్సిస్ పంపిస్తారంటే లేదు. యాక్సిస్ చూడండి, ఎస్బీఐ బ్యాంకుకి ఆర్బీఐలో కరెంట్ అకౌంట్ ఉందా? ఎస్బీఐ బ్యాంకుకి ఆర్బీఐలో కరెంట్ అకౌంట్ ఉందా? కరెంట్ అకౌంట్ ఉంది. అలాగే యాక్సిస్ బ్యాంకుకి ఆర్బీఐలో, అలాగే యాక్సిస్ బ్యాంక్కి ఆర్బీఐలో కరెంట్ అకౌంట్ ఉందా? ఉంది. ఇప్పుడు ఎస్బీఐ ఏం చేస్తుందంటే, సో ఈ కుబేర్ ప్లాట్ఫామ్ అనేటటువంటి కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్, ఈ కుబేర్ ప్లాట్ఫామ్ అనే కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్ అంటే ఈ కుబేర్ ప్లాట్ఫామ్ అనేటటువంటి ఇంటర్నెట్ బ్యాంకింగ్ ని యూజ్ చేసుకొని ఎస్బీఐ బ్యాంక్ ఏం చేస్తుందంటే ఆర్బీఐలోని తన కరెంట్ అకౌంట్ నుంచి యాక్సిస్ బ్యాంక్ యొక్క కరెంట్ అకౌంట్ కి 2 లక్షలు ట్రాన్స్ఫర్ చేస్తుంది. దట్స్ ఇట్. ఓకేనా? ఎస్బీఐ బ్యాంకు ఏం చేస్తుంది? ఆర్బీఐలో తనకున్నటువంటి కరెంట్ అకౌంట్ నుంచి ఈ కుబేర్ ప్లాట్ఫామ్ ని ఉపయోగించి, ఈ కుబేర్ ప్లాట్ఫామ్ అనే సాఫ్ట్వేర్ ఉపయోగించి, ఈ కుబేర్ ప్లాట్ఫామ్ అనే ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉపయోగించి యాక్సిస్ బ్యాంక్ కి ఆర్బీఐలో ఉన్నటువంటి కరెంట్ అకౌంట్ లో 2 లక్షలు ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఇది దా జరిగేది. ఇందులో మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు చెప్పండి. ఇంకా ఎనీ డౌట్స్? మీకు ఇప్పుడు డౌట్లు ఉంటే అడగండి. ఇంకా ఎస్ ఆర్ నో, క్లియర్ అయితే క్లియర్ అని పెట్టండి. ఇస్ ఇట్ క్లియర్ టు ఎవ్రీబడి? క్లియర్ గాయ్స్? మిగిలిన వాళ్ళు కొత్త వాళ్ళు ఓకే. సో అంతే, ఒక్కటే చిన్న నేను చెప్పేది, ఇప్పుడున్న కాంపిటీషన్లో నేను ఒకటి చెప్తా విను. అందరూ ఎకానమీ చెప్తారు, నేను చెప్పట్లే. అందరు మాదిరిగానే నేను కూడా ఎకానమీ చెప్తున్నాను మాత్రం అనుకోవద్దు. సో అందరూ ఎకానమీకి మన ఎకానమీకి చాలా డిఫరెన్స్ కూడా ఉంటుంది కాబట్టి నేను చెప్తున్నాను. సో వీలైనంత వరకు కాన్సెప్చువల్గా వెళ్ళండి. ఏదో డెఫినేషన్లో చదువుకొని మీకై మీరు ఓన్గా చదివేసుకొని నేను ఎకానమీ చదివాను అనుకుంటే కుదరదు. ఈ రోజుల్లో మాత్రం చెప్తున్నా, ఈ రోజుల్లో మీరు ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు కాన్సెప్ట్ మీద క్లారిటీ లేకుండా ఏదో బట్టి కొట్టేసి నేను మార్కులు తెచ్చేసుకుందామంటే కుదరదు. అలాంటి ఫ్యాకల్టీస్ ఉన్నారు, ఇప్పటికి ఉన్నారు. పిల్లలకి 2-3 స్టాటిక్ పాయింట్లు అంటే చూడండి, ప్లానింగ్, నేషనల్ ఇన్కమ్, ఓకేనా, గ్రోత్ అండ్ డెవలప్మెంట్, ప్లానింగ్, నేషనల్ ఇన్కమ్, గ్రోత్ అండ్ డెవలప్మెంట్, పావర్టీ, అన్ఎంప్లాయ్మెంట్, ఇలాంటి స్టాటిక్ టాపిక్ని చెప్పి పిల్లోళ్ళు ఏదో ఫీల్ అవుతారు, అప్ప ఆ సారు మస్తు చెప్తారా అని ఫీల్ అవుతారు.
కానీ ఒకటేంటంటే ఆ సబ్జెక్టులు నీతో పాటు అందరూ చదువుతారు, అందులో డిఫికల్టీ ఏం లేదు, నీతో పాటు అందరూ పిల్లలు ఆ సబ్జెక్టులు నీలాగే చదువుతారు. కానీ కొన్ని సబ్జెక్ట్స్ నీకు వేరే వాడికి మధ్య డిఫరెన్స్ అనేవి తెలియజేస్తుంది. ఆ టాపిక్లే డైనమిక్ టాపిక్లు, అవే డైనమిక్ టాపిక్స్ ఉంటాయి, అవే కాన్సెప్ట్స్ ఎక్కువగా ఉండేటటువంటి టాపిక్లు. ఓకేనా? సో ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఎస్, నేను ఎప్పుడు చెప్తుంటా మీకు, సో కాన్సెప్ట్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి, కాన్సెప్చువల్ క్లియరిటీ ఉండాలి. చాలా వరకు ఉన్న చూడండి, మన ఒక జస్ట్ ఎగ్జాంపుల్, సోది అనుకోవద్దు, చాలా మంది పాలిటీ చదువుతుంటారు, వాళ్ళ లైఫ్ లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో 100 గంటలు ప్రిపేర్ అయితే అందులో సుమారుగా 30 గంటలు ప్రిపేర్ అయ్యేది పాలిటీ. కానీ మొన్న గ్రూప్ 1లో అడిగిన పాలిటీలో ఎలాగుంది? నువ్వు పాలిటీ చదివే కదా, నువ్వు 100 గంటలు ప్రిపేర్ అయితే అందులో 30 గంటలు పాలిటీ చదివే కదా, కానీ గ్రూప్ 1లో అడిగిన పాలిటీ ఎలాగుంది? బొమ్మ బొమ్మ కనిపించాలి ఒక్కొక్కడికి. చదవడం వేరు, ఆ కాన్సెప్ట్స్ నేర్చుకోవడం వేరు, దాన్ని ఇంప్లిమెంట్ చేయడం వేరు, మామూలుగా ఉండదు. ఓకేనా? ర్యాంప్ వాక్ చేపిస్తుంది ఒక్కొక్కడి చేత, అలాగుంటది. కాన్సెప్ట్ లేకపోతే ప్రాపర్ ఐడియాగా చదవకపోతే, బట్టి కొట్టి చదివితే, అది నేను ఇప్పటికీ చెప్తున్నాను. సో ఆ పేపర్ గనక ఆ పేపర్లో 10 మార్కులు తెచ్చుకున్నా గ్రేటే, అంత గట్టిగిచ్చాడు. బొమ్మ కనిపించింది ఒక్కొక్కడికి. ప్రతిసారి పాలిటీ అంటే పాలిటీయా ఈజీ కదా, పాలిటీ ఎవడైనా చెప్తాడు. నేను మీకు చిన్నప్పటి నుంచి చెప్పేవాడిని, చిన్న గుర్తుందా, ఇక్కడ రుచిత ఉంటుంది నాకు తెలిసి, రుచిత, ప్రసన్న, అలాగే కోమలి గాని, అలాగే మన కావేరి, అలాగే మన అరుణ్, మీరున్నారు ఇక్కడ. మీకు నేను అనాకాడమీలో తెలిసినప్పటి నుంచి నేను కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ప్రొసీజర్ ఎన్ని పద్ధతులు అంటే ఏం చెప్పేవాడిని, కాన్స్టిట్యూషన్ ని ఎన్ని పద్ధతుల్లో అమెండ్ చేస్తారంటే ఏం చెప్పేవాడిని, 2 2 2 అని చెప్పా. మిగిలిన అన్ని చోట్ల 3 3, మిగిలిన స్టాండర్డ్ బుక్స్ లో కూడా 3 పద్ధతులని రాస్తారు. సింపుల్ మెజారిటీ ద్వారా కాన్స్టిట్యూషన్ అమెండ్ చేయగలము, కానీ సింపుల్ మెజారిటీ ద్వారా చేసినటువంటి అమెండ్మెంట్స్ ని కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ గా కన్సిడర్ చేయమని చిన్నప్పటి నుంచి చెప్పుకుంటూ వచ్చినాను. అలాగే వీటో పవర్లేమి, ఏదైనా చెప్పేటప్పుడు పాకెట్ వీటో అని చెప్పేవాడిని. మీ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్లుకి పాకెట్ వీటోని ఉపయోగించవచ్చు, ఎందుకో చెప్పాను, దానికి కూడా చెప్పా. పాకెట్ వీటోని ఉపయోగించవచ్చు ఎందుకంటే 24th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్లుకి ఖచ్చితంగా సంతకం పెట్టాలి. కానీ ఎంత టైం పీరియడ్ లో పెట్టాలి అనేది లేదు కాబట్టి, ఎంతసేపు అయినా ఎంతకాలం పాటైనా ఆ బిల్లును తన దగ్గర పెట్టుకోవచ్చు అని చెప్పా. కానీ యాజ్ పర్ డిడి బస్సు ప్రకారము పాకెట్ వీటోని ఉపయోగించలేమని నేను చెప్పుకుంటాను. ఎస్ రాశిక, ఇలాంటివన్నీ నేను చెప్తున్నా కదా. అక్కడ దాకా ఎందుకు రాశిక, మన యూట్యూబ్ లో ఉన్నది 3 వీడియోలు చూడండి. ఒకటి సిఆర్ఆర్ ఎస్ఎల్ఆర్, రెండోది కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్, మూడోది వీటో పవర్. మన యూట్యూబ్ లో ఉండేది 3 వీడియోలు. ఆ 3 వీడియోల పైన ఆల్మోస్ట్ క్వశ్చన్స్ ఉంటాయి. నేను ఇప్పటికీ చెప్పేది ఒకటే, నా డబ్బా నేను కొట్టట్లేదు, నేను అల్లా చెప్పేది ఒకటే, చదివితే ఫుల్ క్లారిటీగా ఫ్యాకల్టీ లెవెల్లో చదవండి, ఫుల్ క్లారిటీ. ఒకప్పుడు నేను చెప్పేవాడిని, ఎందుకురా చిన్న అంత డెప్త్ వెళ్తారు అనుకునేవాడిని నేను కూడా. కానీ ఇప్పుడు అంటున్నాను, మీరు కూడా ఇన్ డెప్త్, ఒక ఫ్యాకల్టీ ఏ విధంగా అయితే ఒక సబ్జెక్ట్ పైన కమాండ్ తెచ్చుకుంటాడో, సో 360 degrees లో ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తాడో, అంటే వ్యాలిడ్ ఇన్ఫర్మేషనే, సోది ఇన్ఫర్మేషన్ కాదు. ఆ 1 రూపీ కరెన్సీ నోటు పైన ఫైనాన్స్ సెక్రటరీ ఎందుకు, ఆర్బీఐ గవర్నర్, ఇలాంటి కాదు, వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ 360 డిగ్రీలో ఎర్న్ చేయండి, కాన్సెప్చువల్ గా స్ట్రాంగ్ అవ్వండి, అది నేను కోరుకునేది. ఓకేనా? ఒకప్పుడు నేను అంత డెప్త్ వద్దనుకునేవాడిని. నెక్స్ట్, ఓకే, అయితే మీకు నెఫ్ట్ అయితే అర్థమైంది చిన్న, ఒకటే గుర్తుపెట్టుకోండి. సో నెఫ్ట్ అంటే ½ సెటిల్మెంట్. మనకి రియాలిటీలో రియల్ గా చూస్తే, అంటే ప్రాక్టికల్ గా ఇక్కడ మనం బయట చూస్తే నెఫ్ట్ ను ఉపయోగించి మనం మనీ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు, ఒక అకౌంట్ నుంచి ఇంకొక అకౌంట్ కి నెఫ్ట్ ను ఉపయోగించి మనీ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు వెంటనే వేరే వాడి అకౌంట్ లో రిఫ్లెక్ట్ అవుతుంది. బట్ ప్రాక్టికల్ గా అలా ఉండదు. ప్రాక్టికల్ గా ప్రతి అరగంటకు ఒకసారి బ్యాంకులకు మధ్య ఈ సెటిల్మెంట్ జరుగుతుంది. దట్టు నెట్ అమౌంటే సెటిల్మెంట్ జరుగుతుంది. నెట్ అమౌంట్ ని సెటిల్ చేయడానికి ట్రక్ లో డబ్బులు వేసి పంపించారు. ఒక బ్యాంకుకి ఆర్బీఐలో కరెంట్ అకౌంట్ ఉంటుంది. ఆ కరెంట్ అకౌంట్ నుంచి ఇంకొక బ్యాంకు యొక్క ఆర్బీఐలోని కరెంట్ అకౌంట్ కి ఈక్యూబర్ ప్లాట్ఫామ్ అనేటువంటి ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా మనీ ట్రాన్స్ఫర్ చేస్తారు. దట్ ఈస్ ద నెఫ్ట్ చిన్న, అంతేలా చిన్న, ఇంకేం లేదు.
ఇంకా మెటీరియల్ చదవండి చాలు. ఓకేనా? ఎస్. మా కరెంటు పాలిటీ అంటే నాకు కొంచెం టైం నాకు ఒకటి చెప్తా నాగమణి. ఒకటి ఏం చెప్తానంటే నేను చెప్పే పని అయితే మీకు సూటిగానే చెప్తాను. బట్ నాకున్న టైంలో ఇప్పుడు నాకు చాలా కష్టంగా ఉందమ్మా. అట్లీస్ట్ మన యాప్ని నేను ప్రమోట్ చేయలేకపోతున్నా చూడండి. మన యాప్లో క్లాసులు చెప్తున్నా, కానీ మన యాప్ని నేను ప్రమోట్ చేయలేకపోతున్నా. యూట్యూబ్లో వీడియోలు చేయడం అందరిలాగా అదే చేయలేకపోతున్నాను. ఓకేనా? బట్ చూద్దాం. నేను ట్రై చేద్దామని అనుకుంటున్నా. బట్ ఏం జరుగుతుందో నాకు తెలియదు. బట్ చూద్దాం నాగమణి. నేనైతే అష్యూరెన్స్ ఇవ్వలేను, కానీ గుర్తుపెట్టుకొని చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనమ్మా? యా. నెక్స్ట్ చూడండి చిన్న. ఒకప్పుడు చిన్న నెఫ్ట్ మీద ఫీజు ఉండేది. ఒకప్పుడు ఎంత ఉండేది ఫీజు? 2.5 రూపీస్ ఉండేది చిన్న. నెఫ్ట్ని యూజ్ చేసి మనం ట్రాన్సాక్షన్ చేస్తే ఫీజు ఉండేది. ఈ ఫీజు పైన ఆన్, అలాగే రాసుకోండి ఫీజు, జిఎస్టీ కూడా ఉండేది. దీనిపైన 2.50 ఆన్ 2.50 ఆన్ 2.50 జిఎస్టీ కూడా ఉండేది. ఓకేనా? జిఎస్టీ కూడా ఉండేది. ఒకప్పుడు ఫీజు ఉండేది, ఆ ఫీజు పైన జిఎస్టీ ఉండేది. అయితే ఇప్పుడు రాసుకోండి నెక్స్ట్. ఆఫ్టర్ 2019 2019 తర్వాత ఏమైంది? ఆఫ్టర్ 2019 2019 తర్వాత ఆర్బిఐ అనేది ఫీజును తీసేసి చిన్న. ఆర్బిఐ రిమూవ్డ్ ఫీజ్ ఆన్ నెఫ్ట్ ఆర్టీజీఎస్. ఓకేనా? ప్రజెంట్ ఫీజు ఎంత చిన్న? 0. ప్రజెంట్ ఫీజు ఎంత? 0. దీనిపైన జిఎస్టీ వేసాము అనుకోండి. 0 పైన 10% జిఎస్టీ వేసుకో, 20% జిఎస్టీ వేసుకో, ఏమవుతుంది? 0నే కదా. ఇప్పుడు మనము 0 రూపీసే ట్యాక్స్ పే చేయాలి, అంతేగా చిన్న. ఫీజు వచ్చేసి 0. ఫర్ ఎగ్జాంపుల్ దానిపైన జిఎస్టీ 12% అనుకో, 0.12% 0 అవుతుంది కదా. సో ప్రజెంట్ మనం నెఫ్ట్ ఆర్టీజీఎస్ పైన కట్టేటటువంటి ట్యాక్స్ 0, పే చేసేటటువంటి ఫీజు 0. దీనివలన బెనిఫిట్ ఏంటో తెలుసా? ఇన్ కేసు మనం ఒక 10 రూపాయలు ట్రాన్సాక్షన్ చేస్తాం. జస్ట్ ఇమాజిన్, సపోజ్ వీఆర్ ట్రాన్స్ఫరింగ్ 10 రూపీస్ ఫ్రమ్ వన్ అకౌంట్ టు అనదర్ అకౌంట్. అయితే దానిపైన ఫీజు 2.5 రూపాయి అన్నాడు అనుకో. దానిపైన ఫీజు 2.5 రూపాయి అనుకో. అప్పుడు నువ్వేనుకుంటావు, నీ అవ్వా రే హౌలేగా, నేను ట్రాన్స్ఫర్ చేసేదే 10 రూపాయలు రా, మళ్ళీ దాని మీద 2.5 రూపాయి ఏంట్రా, నీ కకృతిలో నా కమాండ్ చాపో, నీ నెఫ్ట్ వద్దు, నాకు ఆర్టీజీఎస్ వద్దని డిజిటల్ పేమెంట్స్ చెయ్యవు. ఇప్పుడు నేను ఫీజు తీసేసా కాబట్టి ఈ సర్వీస్ ఫ్రీ కాబట్టి మనం ఏం చేస్తాం? ఏముందలా 10 కాబట్టి 2 రూపాయలైనా పంపిస్తాం అనుకుంటాం, అంతే కదా. సో దీనివల్ల ఏమవుతుంది? డిజిటల్ ఎకానమీని ప్రమోట్ చేయొచ్చు. ఫీజు ఎందుకు తీసేశారంటే డిజిటల్ ఎకానమీ ప్రమోట్ చేయడం కోసం. ప్లీజ్ నోట్ డౌన్ బెనిఫిట్ టు ప్రమోట్ రాసుకోండి. డిజిటల్ ఎకానమీ ప్రమోటెడ్. దట్స్ ఇట్. ఓకేనా? నెక్స్ట్ రాసుకోండి చిన్న. మా నెఫ్ట్ ఆర్టీజీఎస్ కు సంబంధించి మర్చిపోయినా. గ్రూప్ 2 రిజల్ట్స్ ఎప్పుడమ్మా? ఏప్రిల్ 15 అట్టు వస్తాయా? ఏప్రిల్ 15 అట్టు వస్తాయా? ఎవడు తెలుసు అంటావా? ఓకే, నో ప్రాబ్లం. సరే, నెక్స్ట్ రాసుకోండి. సో నెఫ్ట్ అలాగే ఆర్టీజీఎస్ నువ్వే చెప్పాలి అని అడగొచ్చు నన్ను. సో మనం ఏ రోజు అలాంటివి చెప్పలేదు. ఓకేనా? సో మనకి తెలియదు. యూట్యూబ్లో స్టార్స్ ఉంటారు కాబట్టి వాళ్ళు చెప్తారులేండి మీకు టైపు. సరే, ఇప్పుడు వీటి గురించి ఒకసారి మాట్లాడుకుందాం. ఓకేనా చిన్న? సో లెట్ us see guys. అవైలబుల్ ఒకప్పుడు వీక్ డేస్ లోనే అవైలబుల్ గా ఉండేటివి. ఒకప్పుడు మీకు మెటీరియల్ ఇచ్చుంటా, ఒకప్పుడు వీక్ డేసే. బట్ రైట్ నౌ 24/7. ఆర్టీజీఎస్ కూడా అంతే. ఒకప్పుడు వీక్ డేస్ లోనే అవైలబిలిటీ. మీరు రాసుకుంటే రాసుకోవచ్చు, వన్స్ అపాన్ ఏ టైం వీక్ డేస్ అని రాసుకోండి. నెఫ్ట్ అనేది ఒకప్పుడు ఆ రోజుల్లో మేము నాన్నగారు వీక్ డేస్ ఓన్లీ. ఓకేనా? అండ్ అలాగే రైట్ నౌ 24/7. అలాగే ఆర్టీజీఎస్ రోజుల్లో మేము నాన్నగారు వీక్ డేస్ ఓన్లీ. బట్ రైట్ నౌ 24/7 ఎప్పుడు కూడా అవైలబిలిటీలో ఉంటుంది. అవైలబుల్. ఓకేనా? సో మినిమం ఎనీ అమౌంట్ ఎంతైనా ట్రాన్స్ఫర్ చేయొచ్చు. నెఫ్ట్ను ఉపయోగించి ఎంత అమౌంట్ అయినా ట్రాన్స్ఫర్ చేయొచ్చు. అలాగే ఆర్టీజీఎస్ లో 2 lakhs మినిమం ఎంత? 2 lakhs. సో యాజ్ పర్ ఎస్బీఐ
యాజ్ పర్ ఎస్బీఐ డేటాను బేస్ చేసుకొని. నెక్స్ట్ అలాగే చిన్న సో మ్యాక్సిమం ఎంత, సో మ్యాక్సిమం వచ్చేసి నెఫ్ట్ ను యూజ్ చేసి 10 lakhs బ్రాకెట్ లో యాజ్ పర్ ఎస్బీఐ డేటాను బేస్ చేసుకొని. అలాగే ఆర్టీజీఎస్ ని యూజ్ చేసుకొని సుమారుగా మీరు 2000 కోట్ల రూపాయలని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు యాజ్ పర్ డేటా, యాజ్ పర్ ఎస్బీఐ ప్రకారం. నెక్స్ట్ అలాగే చార్జెస్ ఎంత చిన్న ఇప్పుడు, సో 0. చార్జెస్ ఎంత చిన్న ఇప్పుడు 0. ఇప్పుడు దీని మీద కూడా 0నే. దట్స్ ఇట్. క్లియర్? అయితే ఒక పాయింట్ రాసుకోండి, సైడ్ రాసుకుంటావా లేకపోతే పైన రాసుకుంటావా నీ ఇష్టం, రాసుకో. ఒక పాయింట్ అయితే రాయండి. ఆర్టీజీఎస్ ని యూజ్ చేసి మనం నెఫ్ట్ ని యూజ్ చేసి, నెఫ్ట్ అనేది హాఫ్ అన్ అవర్ సెటిల్మెంట్, దట్టు నెట్ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తారు. బట్ ఆర్టీజీఎస్ అనేది ఇన్స్టెంట్ సెటిల్మెంట్ చిన్న. ఆర్టీజీఎస్ ఈజ్ ఇన్స్టెంట్లీ సెటిల్డ్. ఆర్టీజీఎస్ ఈజ్ ఇన్స్టెంట్లీ సెటిల్డ్ individually, whereas నెఫ్ట్ అనేది ఎలాంటి సెటిల్మెంట్ చిన్న, ఎవ్రీ 30 minutes ఒకసారి, 30 minutes. నెఫ్ట్ అనేది 30 minutes సెటిల్మెంట్. మీకు నచ్చిన భాషలో రాసుకోండి చాలు. అలాగే ఆర్టీజీఎస్ ఎలాంటి ట్రాన్సాక్షన్ కోసం యూజ్ చేస్తారు చిన్న, ఇందాకే చెప్పాను స్టార్టింగ్ లో. నెఫ్ట్ అనేది స్మాల్ వాల్యూ ట్రాన్సాక్షన్ లేదా రీటైల్ ట్రాన్సాక్షన్స్ కోసం. నెఫ్ట్ అనేది స్మాల్ వాల్యూ ట్రాన్సాక్షన్స్ ఆర్ రీటైల్ ట్రాన్సాక్షన్స్. బట్ ఆర్టీజీఎస్ మాత్రం హయ్యర్ వాల్యూ ట్రాన్సాక్షన్స్ కోసం. రాసుకోండి, ఫర్ హయ్యర్ వాల్యూ ఆర్ లార్జ్ వాల్యూ, ఆర్ కార్పొరేట్ కస్టమర్ ట్రాన్సాక్షన్స్, ఆర్ కార్పొరేట్ కస్టమర్ ట్రాన్సాక్షన్స్. నెక్స్ట్ నెఫ్ట్ చెప్పున్నాను మీకు ఆల్రెడీ. నెఫ్ట్ అనేది దేనికోసం రచన, నెఫ్ట్ అనేటటువంటి రీటైల్ ఆర్ మిడ్ వాల్యూ ట్రాన్సాక్షన్స్ కోసం. రీటైల్ అంటే చిల్లర, రీటైల్ ఆర్ మిడ్ వాల్యూ అంటే ఒక మోస్తారు 5 లక్షలు అంటే మిడ్ వాల్యూ ట్రాన్సాక్షన్స్. రీటైల్ ఆర్ మిడ్ వాల్యూ ట్రాన్సాక్షన్స్ కోసము ఈ నెఫ్ట్ ని యూజ్ చేస్తారు. దట్స్ ఇట్, అంతకు మించి ఏమీ లేదు. ఐ హోప్ యు గైస్ ఆర్ క్లియర్డ్. నెక్స్ట్ ఇంకా మీకు ఐఎంపిఎస్ చెప్పాల్సిన అవసరం నాకు లేదనుకుంటా, ఎందుకంటే ఐఎంపిఎస్ మీరు రోజు యూజ్ చేస్తున్నారు కదా చిన్న. ఐఎంపిఎస్ ని మీరు రోజు యూజ్ చేస్తున్నారు అనుకుంటా, నాకు తెలిసి. అవునా? ఐఎంపిఎస్ ని మీరు రోజు యూజ్ చేస్తున్నారు కదా. అదే ఫోన్ పేని యూజ్ చేసేటప్పుడు మీరు ఐఎంపిఎస్ ని యూజ్ చేసేది, ఐఎంపిఎస్ ని మీరు యూజ్ చేసేది. ఓకేనా? సరే చూడండి, ఇక్కడ ఐఎంపిఎస్ ని యూజ్ చేసి, నెక్స్ట్ రాసుకోండి, ఐఎంపిఎస్ ఇమీడియట్ పేమెంట్ సిస్టమ్స్, దీన్ని యూజ్ చేసి ఎంత వాల్యూ ట్రాన్సాక్షన్ చేయొచ్చు? అప్ టు 5 lakhs రచన. దీన్ని ఉపయోగించి అప్ టు 5 lakhs. అయితే మీరు నన్ను అడుగుతారు మళ్ళీ, ఓ సారు నేను మొన్న ఇది ఒక జోక్ కూడా చెప్తా మీకు, దీని మీద ఒక జోక్ కూడా చెప్తా. అంటే పుస్తకాల్లో ఉన్నదాన్ని రియల్ లైఫ్ లో వర్తింప చేయకూడదు అనే దానికి నేనే ఎగ్జాంపుల్. యాక్చువల్గా మేము ఒక ట్రాన్స్ఫార్మర్ కొనుక్కోవాలి, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి మేము ఒక ట్రాన్స్ఫార్మర్ కొనుక్కోవాలి. ట్రాన్స్ఫార్మర్ కాస్ట్ వచ్చేసి 3 లక్షలు. అయితే మా నాన్న చెప్పాడు, ఒరే నీ దాంట్లో డబ్బులు వేసేస్తాను, నువ్వు కట్టే అన్నాడు. అవుతుందరా అంటే, అవుతుంది నాన్న, ఏముంది ఈ మధ్య కాలంలో యూపీఐ అంటే ఐఎంపిఎస్ కదా, ఏముంది ఫోన్ పే ద్వారా 5 లక్షలు చేసేయచ్చా, అది ఏముంది ఇదే అని చెప్పిన. మా నాన్న 3 లక్షలు వేసిండు. తీరా పేమెంట్ చేద్దాం అనుకుంటే దీని అవ్వట్లా. ఆ తర్వాత అర్థమైంది, నార్మల్ ట్రాన్సాక్షన్ 1 లక్ష వరకే, ఎడ్యుకేషన్ హెల్త్ ఇలాంటివి 5 లక్షల వరకు. మంది నార్మల్ ట్రాన్సాక్షన్ అయిపోయా. నేను ఇప్పుడు ఆ 3 లక్షలు ట్రాన్స్ఫర్ చేయకపోతే మా అయ్య పొట్టు తిడతాడు, కొట్టకుండా కొడతాడు. అందుకని ఇక్కడ చెప్పిందని మీరు రియల్ లైఫ్ లో అప్లికబుల్ చేయకండి. ఓకేనా? అప్ టు 5 lakhs అంటే ఆ ఎడ్యుకేషన్ హెల్త్ ఇలాంటి వాటికి. నార్మల్ ట్రాన్సాక్షన్ మాత్రం 1 lakh అది. ఓకేనా? ఎస్, ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి చిన్న. సో ఐఎంపిఎస్ సిస్టమ్, ఐఎంపిఎస్ అనేటటువంటి పేమెంట్ సిస్టమ్ ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారు?
ఐఎంపిఎస్ అనేటటువంటి పేమెంట్ సిస్టమ్ ని ఎన్పిసిఐ ప్రొవైడ్ చేస్తుంది. నెఫ్ట్ ఆర్టీజీఎస్ పేమెంట్ సిస్టమ్స్ విల్ బి ప్రొవైడెడ్ బై ద ఆర్బిఐ ప్రొవైడ్ చేస్తుంది. ఇవి గుర్తుపెట్టుకోండి. అయితే ఇంకొకటి మాట్లాడుకుందాం. ప్రజెంట్ మీకు నెఫ్ట్ ఆర్టీజీఎస్ సర్వీసెస్ ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారు? ప్రజెంట్ మీకు నెఫ్ట్ అలాగే ఆర్టీజీఎస్ సర్వీసెస్ ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారు? బ్యాంకులు ప్రొవైడ్ చేస్తున్నాయి. ఓకేనా? రాసుకోండి. హూ కెన్ బికమ్ డైరెక్ట్ మెంబర్ ఆఫ్ ఆర్బిఐస్ నెఫ్ట్ ఆర్టీజీఎస్ సర్వీసెస్. ప్రజెంట్ మనకి ఈ సర్వీసెస్ ని ఎవరు ప్రొవైడ్ చేయొచ్చు? నెఫ్ట్ ఆర్టీజీఎస్ ఎవరు ప్రొవైడ్ చేస్తారంటే, నెంబర్ 1 హూ కెన్ బికమ్ డైరెక్ట్ మెంబర్ ఆఫ్ ఆర్బిఐస్ నెఫ్ట్ ఆర్టీజీఎస్. ప్రజెంట్ మనకి ఈ నెఫ్ట్ ఆర్టీజీఎస్ ని ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారంటే బ్యాంక్స్ ఓన్లీ. ఓకే, ప్రజెంట్ ఎవరు ప్రొవైడ్ చేయొచ్చమ్మా? సో బ్యాంక్స్ కెన్ డూ ఇట్ ఎట్ ప్రజెంట్. బ్యాంక్స్ కెన్ డూ ఇట్ ఎట్ ప్రజెంట్. ఇప్పుడే మా నాన్న ఫోన్ చేశాడు, వినిపించిందో ఏమో. బ్యాంక్స్ కెన్ డూ ఇట్ ప్రజెంట్. అయితే ఫ్యూచర్ లో నాన్ బ్యాంక్ ఎంటిటీస్ కూడా ప్రొవైడ్ చేయొచ్చు. నాన్ బ్యాంక్ ఎంటిటీస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రీపెయిడ్ ఇన్స్ట్రుమెంట్స్. నాన్ బ్యాంకింగ్ ఎంటిటీస్ అంటే ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే ఫోన్ పే, అలాగే మొబిక్విక్, అమెజాన్ పే, ఇలాంటివి కూడా మనకి ఫ్యూచర్ లో నెఫ్ట్ ఆర్టీజీఎస్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయొచ్చు. సో మేబీ ఇన్ ఫ్యూచర్ నాన్ బ్యాంక్ entities also provides these services. Maybe ఓకే, ఇప్పుడు డైరెక్ట్ వాటి మీద ప్రొసీజర్ జరుగుతుంది. ఫ్యూచర్ లో ఏమవుతుందో తెలియదు. అదైతే రాసుకోండి. ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే నాన్ బ్యాంక్, ఇవి బ్యాంకులు కాదు కదా. ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్స్ ఇవి బ్యాంకులు కాదు. ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే ఎగ్జాంపుల్ రాసుకోండి. ఫోన్ పే, మొబిక్విక్, అలాగే అమెజాన్ పే, ఇవి ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్స్. అలాగే వీటి నాన్ బ్యాంక్స్ కూడా అనొచ్చు. ఈటీసీ ప్లాన్డ్ ఇన్ ఫ్యూచర్. ఓకే, ప్రజెంట్ మనకి నెఫ్ట్ ఆర్టీజీఎస్ ఐఎంపిఎస్ సర్వీసెస్ ని ఎవరు మాత్రమే ప్రొవైడ్ చేయగలుగుతున్నారు? సో ఓన్లీ బ్యాంక్స్. మేబీ ఇన్ ఫ్యూచర్ నాన్ బ్యాంక్ ఎంటిటీస్ can provides these services. Non-bank ante prepaid payment instruments like PhonePe, MobiKwik, Amazon, etc. planned in future. Okay na?